మనం ఈరోజు అయితే ఇంకొక దర్గాకి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అది యాదగిరి మన బనిగనపల్లిలో ఉంది ఫ్రెండ్స్. ఆ దర్గా అయితే దాని పేరే మొలస్వామి కొండ అంటాం మేమైతే. ఎందుకంటే అది కొండ మీద ఉంటుంది అనమాట దర్గా. అది అసలు ఇప్పుడు కాదు, సుమారుగా ఒక 100 సంవత్సరాల నుండో 200 సంవత్సరాలు నాకైతే తెలుసు సరిగా. అయితే నేను ఈ ఊరు బనిగనపల్లికి వచ్చిన కాడ నుంచి అయితే దర్గా అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. సంవత్సరం అయితే ఊరు దాన్ని సూపర్గానే జరుగుతుంది. ఎందుకంటే మా సొంత ఊరు పాండ్యం కదా. నేను దాదాపు ముందు నుంచే ఒక 5 సంవత్సరాల కిందటే నేను బనిగనపల్లికి వచ్చేసాను అనమాట. మా సొంత ఊరు పాండ్యం. ఇంకా నేను బనిగనపల్లికి వచ్చి దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి అయితే ఆ దర్గా ఉరుసు అయితే చూస్తూనే ఉన్నాను నేను. మొలపాడు ఉరుసు అంటాం నేను మేమైతే. మొలస్వామి కొండ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఈరోజు అక్కడికైతే వెళ్ళిపోతున్నాం మనమైతే. వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దర్గా దగ్గరికి అయితే వచ్చేసినాం మనమైతే. ఇప్పుడు చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. దాదాపు కొండ పైకి అయితే కట్టినారు ఈ మెట్లు. ఇదిగోండి ఇంత పెద్దగా ఉన్నాయి మెట్లు. అసలు ఈ కింది నుంచి కొండ పైకి దాకా అయితే మెట్లు కట్టినారు. ఇది కొండ పైన దర్గాగానే కట్టినారు. చూడండి ఎంత సూపర్ ఉంది అసలు దర్గా అయితే. ఇదిగోండి ఇదే ఏంటి అన్నమాట ముందరిది గేటు. లోపలికి అయితే వెళ్ళానికే మనం. అసలు దర్గా అయితే సూపర్ కట్టారు ఫ్రెండ్స్. ఏదైనా కానీ ఇప్పుడుదే ఇది సుమారుగా దాదాపు 100 సంవత్సరాలు ఉంటుందో 200 సంవత్సరాలు అయితే తెలియదు సరిగా నాకు. కానీ ఎందుకంటే మాడికి ఇది వీడియో చూసినారు అంత కింద నుంచి అయితే ఉందో. అది మెట్లు అయితే అంత కింద నుంచి పైకి ఎక్కాల. సుమారుగా ఒక 100 మెట్లు 200 మెట్లు ఉంటాయో. నేనైతే ఎంచలే అసలు. ఇంకా ఇక్కడైతే కాలు ముఖ్యంగా అయితే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనమైతే. ఎందుకంటే ఇది ఎంట్రీ డోర్, మెయిన్ డోర్ కాబట్టి ఇది ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలా. లోపల చూసిన వాటి అయితే ఇంకా బాగుంటుంది. అంతా దగ్గరగా కట్టి సూపర్గా అయితే ఉంది. ఇంకా లోపల అయితే వాటర్ కానీ బాగా నిర్మించినారు అక్కడ. అది కానీ సుమారుగా బాగానే కట్టినారు ఫ్రెండ్స్. అంతా రాళ్ళతో అప్పుడు కట్టినట్టే. ఇప్పుడు రాజుల కాలం నుంచి ఉందని చెప్పినారు దర్గా. ఇది నిజమో అబద్ధమైతే నాకు కానీ తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దర్గాని చూడబట్టి అయితే దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల లోపల నుంచి అయితే దర్గాకి అయితే చూస్తున్నా. చూడండి ఎట్లా కట్టినారు. మొత్తం రాళ్ళది అయితే అసలు కొద్దిగానే క్రాక్ లేకుండా కట్టినారు. అసలు దాదాపు 100 సంవత్సరాలు అయినా కానీ ఇంత చిన్న క్రాక్ కానీ రాలే ఇంతవరకు అయితే. అసలు లోపల అయితే ఉంది ఫ్రెండ్స్ దర్గా అయితే. లోపల అయితే ఇంకా సూపర్గానే ఉంది. అది బంగారుతో కట్టినది అయితే నాకు కానీ తెలియదు ఇంకా సరిగా. ఇంకా లోపలికి పోయి ఇంకా కాళ్ళు మొక్క అయితే నేను బయటికి వచ్చేసిన. టెంకాయ కొడదాం పూజ చేద్దామని అయితే ఇంకా టెంకాయ అయితే తెచ్చుకున్నా కింది నుంచే. టెంకాయ పూజ చేయడానికి అయితే కొట్టినా ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే పూజ చేసుకుని మొత్తం అయితే ఇంకా బయటికి వచ్చేసిన. మా పాప అయితే చూస్తున్నది టెంకాయ ఎట్ట కొట్టినానని. మా పాప, నేను, మా భార్య అయితే వచ్చినాం ఫ్రెండ్స్ దర్గాకి అయితే. లోపలికి వెళ్ళి ఇంకా కాళ్ళు మొక్కి ఇంకా బాగా నీట్గా చేసినాం. చూడండి లోపల ఇదే దర్గా అనమాట. అక్కడైతే ఇంకా పూజ చేస్తారనమాట. ఒక మంచి అయితే కూర్చొని ఉంటాడు పూజ చేయనికే. అక్కడ పూజకి ఇచ్చి ఇంకా మొత్తం పూజ చేసిన వరకు ఉండి ఇంకా మనం అక్కడికైతే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. పూజ అయిపోయినాక లోపలికి అయితే వెళ్ళాలా. ఇదిగోండి ఇదే లోపల. మా భార్య మా పాప అయితే కాళ్ళు మొక్కుతున్నారు లోపలైతే. చూడండి ఎటు ఉందో లోపల. అంటే నేను మొక్కి ఇక బయటికి వచ్చి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ అట్లా అన్నమాట. ఎందుకంటే లోపల వీడియో తీసుకునేకి ఉండదు అనమాట. అంటే తీసుకుని ఇయర్ మమ్మల్ని తీస్తారు కానీ లోపల నుంచి తీసుకుని ఇయర్ వీడియోని. ఎట్లా ఉంది చూడండి లోపల. అసలు సూపర్గానే ఉంది ఫ్రెండ్స్ లోపల. ఎంత దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే అసలు చెక్కు చెదరాలి లోపల. కానీ దీని 20 సంవత్సరాల నుంచి అయితే నేను చూస్తున్నా. ఎప్పటి నుంచి ఏందో నాకు కానీ తెలియదు సరిగా. నేనైతే 25 సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నాను నా దర్గాకి. ఇది అంటే సంవత్సరం ఉరుసు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దర్గా అయితే. సూపర్గానే జరుగుతుంది. ఇంకా ఇదిగోండి అంతా మా పాప కాళ్ళు మొక్కుతున్నాం. ఇంకా బయటికి వచ్చి ఇంకా కొంచెం కూర్చొని అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇంకా అయితే ఎందుకంటే బయటికి వచ్చేసినాం. ఇంకా మా పాప అయితే ఇంకా సూపర్గా అయితే ఆడుకుంటుంది ఇక్కడైతే. ఇంకా దర్గాకి వచ్చినామని. ఇదిగోండి ఇదే మొత్తం బాగుంటుంది ఆడుకునే ప్లేస్ అయితే. మొత్తం సూపర్గానే ఉంది. ఇంకా చూడండి ఎంత బాగుందో మొత్తం దర్గా. మీరు ఎప్పుడైనా రావాలంటే బనిగనపల్లికి వచ్చి ఇంకా మూలస్వామి కొండ అంటాం దీన్ని అయితే. వచ్చి పూజ చేసి పోవచ్చు. ఎందుకంటే ఇది చానాళ్ళ కథం లాంటి జరిగిన కథ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇదే మూలస్వామి కొండ. నా వీడియో ఎట్లా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.